రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న డిఏ కన్వర్షన్ ఫార్ములా మరియు కొత్త పీఆర్సీ వల్ల కలిగే ఆర్థిక మార్పుల విశ్లేషణ ఇక్కడ ఉంది. ఏమిటి డిఏ కన్వర్షన్ ఫార్ములా? కేంద్ర ప్రభుత్వం ప్రకటించే డిఏ శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వ వేతన స్కేల్కు అనుగుణంగా మార్చడాన్ని కన్వర్షన్ ఫార్ములా అంటారు. కేంద్రం 1% డిఏ పెంచితే రాష్ట్ర ఉద్యోగికి అది రాష్ట్ర పీఆర్సీ నిర్ణయించిన మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ ఆధారంగా అందుతుంది. శాతం తగ్గిన నగదు పెరుగుతుంది. లాజిక్ ఇది. ప్రస్తుత అంచనాల ప్రకారం కొత్త పీఆర్సీలో కన్వర్షన్ రేటు 0.910 నుండి 0.683కి తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల శాతం పరంగా నష్టం కనిపిస్తున్న వాస్తవానికి ఉద్యోగికి వచ్చే నగదు పెరుగుతుంది. పాత లెక్క 40,000 బేసిక్ పై 1% కేంద్రం డిఏ పెరిగితే 0.910 రేటుతో వచ్చేది రూ. 364. కొత్త లెక్క 30% ఫిట్మెంట్ తర్వాత 65,468 బేసిక్ పై 1% కేంద్రం డిఏ పెరిగితే 0.683 రేటుతో వచ్చేది రూ. 447. నికర లాభం కన్వర్షన్ రేటు తగ్గిన బేసిక్ పే పెరగడం వల్ల ప్రతి 1% డిఏకి అదనంగా రూ. 83 లాభం చేకూరుతుంది. కీలకమైన ఫిట్మెంట్ ఉద్యోగులు నిజమైన ఆర్థిక లబ్ధి పొందాలంటే ప్రభుత్వం కనీసం 30% ఫిట్మెంట్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఫిట్మెంట్ పెరిగితే బేసిక్ పే భారీగా పెరుగుతుంది. సుమారు 63.67% వరకు పెరుగుదల. హెచ్ఆర్ఏ బేసిక్ పే పెరగడం వల్ల ఇంటి అద్దె భత్యం మొత్తం పెరుగుతుంది. రిటైర్మెంట్ ప్రయోజనాలు పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూనికేషన్ వంటివి గణనీయంగా పెరుగుతాయి. లోన్ అర్హత బ్యాంక్ లోన్ పొందే సామర్థ్యం పెరుగుతుంది. డిఏ కన్వర్షన్ రేటు తగ్గడం అనేది కేవలం ఒక సాంకేతిక లెక్క మాత్రమే. ప్రభుత్వం గౌరవప్రదమైన ఫిట్మెంట్ ప్రకటిస్తే ఈ ఫార్ములా మారిన ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మేలే జరుగుతుంది. అందుకే ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు 30% ఫిట్మెంట్ కోసం గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.